భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్ల ధరను భారీ స్థాయిలో పెంచాయి. ఈ పెరుగుదల తర్వాత వీటి రీఛార్జ్ ధరలతో వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుందామని అనుకున్న దాదాపుగా ₹300 చెల్లించాల్సి వస్తుంది. దీంతో సామాన్యులకు చాలా భారంగా మారింది. దీని కారణంగా జియో, ఎయిర్టెల్, విఐ వినియోగదారులు తక్కువ ధర, సరసమైన రీఛార్జ్ ప్లాన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల ఇబ్బందులను ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. పెరుగుతున్న ధరల మధ్య బిఎస్ఎన్ఎల్ సరసమైన ప్లాన్లను అందిస్తూ ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే తమ వినియోగదారులకు చాలా తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తూ ప్రశంసలు అందుకుంటుంది. బిఎస్ఎన్ఎల్ అనేక రీఛార్జ్ ప్లాన్లను 28 రోజుల నుంచి 395 రోజుల వరకు చెల్లుబాటుతో అందిస్తుంది. ఇటీవల బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను అందించడం ద్వారా తన అనేక ప్లాన్లను మరింత మెరుగుపరిచింది. తాజాగా బిఎస్ఎన్ఎల్ 2 అదిరిపోయే ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లో వినియోగదారులు 28 రోజులు, 30 రోజులు వ్యాలిడిటీని పొందుతారు. ఇవి అత్యంత సరసమైన ధరలో లభిస్తాయి. బిఎస్ఎన్ఎల్ 28 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్ ను అందిస్తుంది. ఇందుకోసం వినియోగదారులు కేవలం ₹108 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సరసమైన రీఛార్జ్ కోసం చూస్తున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ లో 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్ పొందుతారు. అలాగే ఈ ప్లాన్ లో ప్రతిరోజు 1 GB డేటా వరకు లభిస్తుంది. 1 GB డేటా అయిపోయిన తర్వాత కూడా మీరు 40 kbps వేగంతో ఇంటర్నెట్ ని ఉపయోగించుకోగలరు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కొత్త సిమ్ల కోసం మాత్రమే. బిఎస్ఎన్ఎల్ 30 రోజుల వ్యాలిడిటీతో మరొక గొప్ప ప్లాన్ ని అందిస్తుంది. ఇందుకోసం వినియోగదారులు కేవలం ₹199తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇందులో కూడా అపరిమిత కాలింగ్, అలాగే నెల మొత్తం మీద 60 GB వరకు డేటాను పొందుతారు. అంటే ప్రతిరోజు 2 GB డేటా వరకు లభిస్తుంది అనమాట. 2 GB డేటా అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంటర్నెట్ ని ఉపయోగించుకోగలరు. ఈ ప్లాన్ లో ప్రతిరోజు 100 SMS కూడా అందుబాటులో ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే జియోకి, ఎయిర్టెల్ కు, విఐలకు పెద్ద దెబ్బ అని చెప్పాలి.